ఇక ఈరోజు ఇది శుభదినము, సుదినము. మనకందరికి కూడా ఆ పరమాత్ముని సుదినము. అందులో పౌర్ణమి, సోమవారము, సంక్రాంతి ప్రారంభములో కేదు పండుగ అని కూడా దీని ఒక పక్క అంటున్నారు. అందులో ధనుర్మాసము, దక్షిణాయనము, రేపు ఇంకా ఉత్తరాయణం కూడా ప్రారంభము కాబోతున్నది 12 దాటితే. అంటే ఇంత శ్రేయస్కరమైనటువంటి రోజు మనకు రావడము మనం అందరము ఎంతో అదృష్టవంతులము, పుణ్యాత్ములము, పుణ్య పురుషులము. అదే విధంగానే దీన్ని ఇంకో పక్క భోగి అంటున్నారు. దీన్ని భోగి అంటున్నారు. భోగి అంటే ఏమి? భోగాలను అనుభవించడము. అంటే భోగాలు అనుభవించడం అంటే భోగి పండగ అంటే మంచిది. అంటే భోగి మంటలు వేస్తే ప్రతి ఇంట్లో మనకు భోగి మంటలు ఈరోజు తెల్లవారుజాము నుంచే పెడుతూ ఉన్నారు. మరి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చోండి. భోజనం చేయని వాళ్ళు ప్రసాదం తీసుకోవాల్సిన తెలియజేస్తున్నాము. భోజనము చేయని వాళ్ళు ఎవరైనా అంటే భోజనం చేయవలసిందిగా తెలియజేస్తున్నాము. ప్రసాదం తీసుకోవాల్సింది తెలియజేస్తున్నాము. చేసిన వాళ్ళు కూర్చోండి. ఇప్పుడు భోగి మంటలు ప్రతి ఇంటి దగ్గర వేయాలని శాస్త్రం చెప్తూ ఉన్నది. మరి ఎవరు ఎంతవరకు ఎంతమంది ఇళ్ళ దగ్గర ఈరోజు మంట అంటే ఏదో గ్యాస్ మంట కాదు, ఇంట్లో పొయ్యి మంట కాదు, బయట వేసిన మంట. బయట ఇంటి ముందర మంట వేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేయొద్దండి. ఇంటి ముందర మంట వేసిన వాళ్ళు, భోగి మంట వేసిన వాళ్ళు చేయొద్దండి. భోగి మంట వేసిన వాళ్ళు 1 2 3 4 నలుగురు మాత్రం వేసినారు. ఈ నలుగుట్లో భోగి మంట వేసారు కదా. ఆ భోగి మంట బయట వేసాము. భోగి మంట ఎందుకు వేసాము? ఆ మంటలో ఏమి కాలిపోయినాయి? వాళ్ళు ఈ నలుగురు ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళు లేచి దీనికి సమాధానం చెప్పవలసిందిగా తెలియజేస్తున్నారు. ఏమిరే చేయత్తామంటే ఎత్తున్నాం కానీ చెప్పడం మా చేత కాదు. భోగి మంట వేసిన వాళ్ళు నలుగురిలో నలుగురు చేయెత్తినారు. అందులో 2 మాత్రం అక్కడ మల్లికార్జున, ఇంకొక ఆయన నారాయణ, ఇస్కాల్ నారాయణ. అయినా మేము భోగి మంట వేసినాము, ఆయన వేసినారంటే వేసినామని చేయెత్తినా కానీ దాని వివరం మాకు తెలియదు అని వాళ్ళు చెప్తున్నారు. ఆ వివరం తెలిసిన ఆయన ఇప్పుడు నలుగురిలో 2 కదా చెప్పింది. ఇంకొక ఆయన ఎవరు చేయెత్తినారు? ఈమె కమ్మాలపల్లి లచ్చమ్మ. మళ్ళీ మౌనం ఉంది. ఎందుకు మౌనం అవుతుంది? తప్పులేదమ్మా. అంటే మనం చర్చించుకుంటున్నాం. అంటే ఇది మంచి విషయం, మనకి ఇది మంచి సూచన. ఇది అంటే మనం తెలుసుకోవాల్సిన మాట. ఇదేం కథ కాదు, మిమ్మల్ని నవ్వించడం కాదు. ఇది అంటే దీని అర్థం తెలుసుకోవాలి. కానీ దీని అర్థం ఇప్పుడు మన ఈరయ్య గారు చెప్తారు, తర్వాత నేను చెప్తాను మళ్ళీ విషయం. చెప్పండి ఈరయ్య. లేచి మంట వరకే మంట వేసినామా? మంటలో ఏం కాలిపోయింది? అది భోగి మంటలో చెడు శక్తులు రహించి మనకు భోగాలను ఇచ్చేదే భోగి మంట. రైట్, వెరీ గుడ్. చెడు శక్తులు అంటే మన ఇంటి ఆవరణంలోని మన ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు. చెడు అన్నదే, దుష్ట అన్నదే, దుష్ట గ్రహాలు అన్న అదే. ఇది బ్రహ్మ, సత్యం,
జగ నిత్యం. దీనికి మనము ప్రతి గడప దగ్గర ఇప్పుడు వరకు మాత్రం నలుగురు వేశారు. మళ్ళీ వచ్చే మహా సంక్రాంతికి అందరం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా 4 కట్టెలు కానీ 2 సొప్పదంట్లు కానీ 2 కంటి పుల్లలు కానీ ఖచ్చితంగా కూడా వేయాలి. ఎందుకంటే సనాతనమైన ధర్మం ఇది. అందుకు ఎక్కడ మన ఇంటి దగ్గర, అది ఇల్లు కట్టుకున్నాం కాబట్టి ఇంటి దగ్గర వేయాలి. అది ఓకేనమ్మా? వేస్తారా అందరూ వచ్చే సంక్రాంతికి? అందరు వేస్తారమ్మా? అందరు వేస్తామని చేయొద్దండి అమ్మా. అందరు వేసే వాళ్ళంతా చేయొద్దండి. వేసే వాళ్ళంతా ఎత్తండి. అందరు ఎత్తండి. మంగం ఎత్తలే పోతే పోయిందా అంటే శ్రీమాత్రమా ఆరమున పోయిందా? మేమే కదా వచ్చేది. పోయిందా పెట్టేది ఎవరు పెడతారు? పక్క వాళ్ళు మేము పెట్టేదికనే ఉండేది. పోయినలోకి పెట్టేది మేమే, ఉన్నలోకి పెట్టేది మేమే. నేను పోతే అనుకో మీరు పెడతారు. తప్పదు కదా, ఊరుకోవడం ఇది. బదులు అట్లా అందరూ వచ్చే సంవత్సరము నువ్వు ఎత్తి వేసేయి. ఎత్తున్నావు, రైట్, వెరీ గుడ్. ఇది బాగా ఎత్తున్నాడు అందరికంటే ముందర. ఇప్పుడు చేయెత్తున్నారు. ఇప్పుడు అందరు చేయెత్తున్నారు కదా. ఇప్పుడు ఆ ఇంటికి మాట్లాడుతానే ఎవరా ఇక్కడ వినండి. ఇప్పుడు ఎక్కడ పోయిన రామచంద్ర? ఎక్కడ పోయినావు? ఎందుకు బయట పోయినావు? సమయాన్ని వృధా చేసుకోకూడదు కదా. నువ్వు కూర్చో. మంచిది భయ. ఇప్పుడు అది భోగి మంట ఎందుకు వేయాలా అని చెప్పినాము. అంటే ఎంతమంది వేసినారు అన్నాము. అంటే 4 వేసినాము, ఎవరు వేయాలా అని చెప్పినారు. చెల్లు బంద్ చేసేసుకో. రంగసంఘ కాకుండా లింగ సంఘాన్ని గురువు వచ్చి చేసినా దాన్ని వదిలేయాలా, లెక్క అది అంతే. మళ్ళా ఎవరైతేనే తర్వాత మాట్లాడు. సమయ పరిపాలన ఒకసారి చెప్పినాము. చెప్తే 4 ఎత్తినారు. 4 మీరు 2 లేరు. మీరేమన్నా చేసినారా భోగిమంట? మీరు వేయలే కదా, రైట్, వెరీ గుడ్. అదే వేయలేదు. మళ్ళీ వచ్చే సంవత్సరానికి అందరిని ఏమని చెప్పినారు? మీరు వేస్తారా? వేస్తే మంచి. కానీ ఎందుకు వేయాలి అంటే దాంట్లో దుష్ట శక్తులు సంహరించుకొని పోతాయని. దాన్ని బంద్ చేస్తున్నావు, మాట్లాడుతున్నావు. కాబట్టి ఇప్పుడు మీరు అందరూ ఇది నవ్వించే మాట కాదు ఇది. ఇప్పుడు అందరం కూడా రేపు వచ్చే మకర సంక్రాంతికి భోగి మంట అందరము వేయాలి అని ఇప్పుడు మనం అనుకున్నాము. అందరం చేస్తాము అని అందరం కూడా మనము సభాముఖంగా చేయెత్తి మనం అందరం కూడా స్వాగతించాము. అయితే ఇప్పుడు కట్టుకున్న ఇంటికి మాత్రం దుష్ట శక్తులు ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి. దానికి మనము చేయెత్తినాము, మంట వేస్తాం తప్పనిసరిగా అన్నాం. ఇప్పుడు ఈ ఇల్లు ఉంది కదా, ఈ ఇంట్లో మంట ఆడేయాలా అని ఇప్పుడు ఇది ఉంది కదా ఇల్లు, ఈ ఇంటికంటే బయట మంట వేస్తాం సరిపోతుంది. ఇది కట్టుకున్నాం కదా, ఇది ఎవరు కట్టినారు ఇల్లు? ఎవరో కట్టిన ఇల్లు నాదంటివి. ఇంకేమున్నాం అక్కడ? నువ్వు పుట్టక ముందు యాడుంటివి. మరి ఈ ఇల్లు ఎవరు కట్టినారు? ఇప్పుడు ఈ ఇల్లు ఉంది కదా, ఈ ఇంటికంటే భోగి మంట వేస్తాం. రేపు ఏదో కంది కట్టె పుల్లలో సొప్ప కట్టె పుల్లలో తెచ్చి వేస్తాం, బాగుంది. మళ్ళీ ఇక్కడ ఈ ఇల్లు ఉంది కదా, మరి ఈ ఇంట్లో కూడా మంట వేయాలి. మంట వేస్తే ఆ మంటలో ఏ శక్తులు కాలిపోతున్నాయి? దీనికి ప్లస్ పాయింట్. రెండో పాయింట్, ఎక్కడ దీంట్లో మంట వేసిన తర్వాత ఏ శక్తులు వచ్చి దాన్ని కాలాలి? ఇప్పుడు మొట్టమొదటి మా ప్రియ శిష్యుడు
అందుకే ఒక మాట అన్నాడు మన గురు సిద్ధేశ్వర మహారాజు గారు, ఇక్కడే జూటూరు నాన్నగారు, ఎవరినైనా ప్రియాతి ప్రియ శిష్యుడు అంటాడు. ఈ మాట నేను ఎంత ప్రపంచమంతా తిరుగుతున్నా కానీ ఎవరు అనరు అంటాడు. నేను ఎందుకు అంటున్నా అంటే, నేను అందరికంటే అందరి దగ్గర నేర్చుకుంటున్నాను. నేను గురువుని కాదు ఇక్కడ. నేను మీ అందరికి ఒక్కటే గురువు ఉంటాడు. నాకు ఇంతమంది గురువులు మీరు కాబట్టి నేను అందరిని ప్రియాతి ప్రియంగా ప్రేమిస్తున్నాను. అందుకే నాకు ఈరోజు కొన్ని సంఘటనలు ఎదురవుతున్నాయి. అదేవిధంగానే ఇప్పుడు మన ప్రియాతి ప్రియ శిష్యుడు మద్దిలేటి గారు ఉన్నారు. మద్దిలేటి గారు ఇప్పుడు బయట మంట అందరు చెప్పినాము. ఇప్పుడు ఈ ఇల్లు ఉంది కదా, ఈ దేహం అనే ఇల్లు, ఈ దేహానికి కూడా ఒక వాకిలు ఉన్నది, దానికి ద్వారాలు ఉన్నాయి. దానికి ఎక్కడ మంట పెట్టాలా, మంట పెడితే ఆ మంటలో ఏ శక్తులు కాలిపోవాలనే విషయాన్ని ఇప్పుడు క్షుణ్ణంగా మన బొల్లవరం మద్దిలేటి గారు మీకు వివరిస్తున్నారు. దాన్ని చక్కగా మీరు దాన్ని గ్రోలి అమృత పాండాలుగా స్వీకరించవలసిందిగా తెలియజేస్తున్నాను. ఆయనకు ఇప్పుడు వీరయ్య గారు మైక్ ఇవ్వవలసిందిగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు స్వామి ప్రేమిస్తే ప్రేమించాలా దూషించాలా ఏం చేయాలా చెప్పండి. అంటే ప్రేమించడం మంచిది కదా, అని విషయం తెలపడం మంచిది కదా. చెప్పండి. మైక్ అక్కడ ఇచ్చాడు, రాదని చెప్పు సభాముఖంగా, నాకు తెలియదు అని చెప్పు. అదే చెప్పు, తప్పేముంది. గురువు అడిగినప్పుడు అవకాశం మీరు ఎవరు చెప్తారా ఇరని ఎట్లా ఏమన్నా నాకు రాదని చెప్పు, స్వామి నాకు చెప్పు, ఏదో చెప్పు. మైక్ తీసుకోవాలి, మైక్ లేదు చెప్పాలి, లేదు చెప్పాలి. వస్తుందా రాదా, వచ్చింది చెప్పు, ఏది వస్తా చెప్పు. రాదని చెప్పడం గొప్ప విషయం, రాదనకూడదు. ఏదో ఒక విషయం చెప్పు, రాదు అనకూడదు కాదు. పలాంటి కాలిపోతుంది, పలాంటి అంటిస్తున్నాం, పలాంటి కాలిపోతుంది అని చెప్పు, తప్పేముంది. నువ్వు ఎప్పుడు నేర్చుకునేది, ఎప్పుడు నేర్చుకునేది? అంటిచ్చేది తెలియనప్పుడు ఆర్పేది కూడా తెలియదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా మానవుడు అంటే మధ్యటం కాదు, అంటిచ్చేది ఎప్పుడైతే మనకు తెలియదో ఆరిపేది కూడా మనకు తెలియదు. అంటే సపోజ్ తీసుకుంటున్నాం అబ్బాయిని, ఎప్పుడు కూడా మనకు అంటించేదే తెలియదు, ఆరిపేది మన వల్ల అవుతుందా? కాదు, మన వల్ల కాదు. కాబట్టి ఇక్కడ కూడా ఇల్లు ఉన్నది. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ గొంబెమ్మలు పెట్టేది కాదు, ఇక్కడ రావి పండ్లు పెట్టేది కాదు, ఇక్కడ మంట పెట్టేది కాదు. ఇక్కడ ఈ ఇంట్లో ఈ రోజు ఈ కీటు పండుగ రోజు ఈ ఒక సందర్భంగా, ఇది మకర సంక్రాంతి సందర్భంగా మనలో ఉన్నటువంటి భగవంతుడా, నేను ఎన్నో జన్మల నుంచి నీ కొరకు నీ ఒక నామస్మరణ చేసుకుంటూ నేను నీతో మమేకమై నీ ఒక కరుణతో ఈ జన్మలో తిరుగులాడుతూ ఉన్నాను. ఇక మీదట నాలో ఉన్నటువంటి రాగద్వేషాలనుకో, కామక్రోధాలనుకో, చెడు వేసనాలనుకో, ఇంకోటి అనుకో, ఏదైనా కానీ నా దరి చేర్చకుండా నాలో ఉన్నటువంటి చెడు వ్యసనాలంతా కూడా ఈరోజు నేను ఈ భోగి మంటలో ఏ విధంగా కట్టెల్లో దహనం చేస్తున్నో, ఆ విధంగా దుష్ట శక్తులు కాలిపోతున్నావో, ఆ విధంగా నాలో రానియకుండా వచ్చినటువంటి శక్తుల్ని ఈ జఠరాగ్నితో కాల్చేస్తున్నాను పరమాత్మ అని పరమాత్మ చెరబెట్టుకోవాలి, పరమాత్మని మొరబెట్టుకోవాలి. మళ్ళీ ఇక మీదట ఎలాంటివి నదిని చేరకూడదు. ఇలాంటివి కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సర్యము. ఇంకొకటి మొట్టమొదటిది ఏంటంటే, మనకు ఉండవలసింది ఏంటంటే, మొట్టమొదటి ఒకటి పరాయి వాళ్ళని ఎప్పుడు నిందించడము, పరాయి వాళ్ళని ఎప్పుడు దూషించడము, పరాయి వాళ్ళ పైన ఎప్పుడు అబండాలు వేయడము, పరాయి వాళ్ళని ఎప్పుడు అపనిందల పాలు చేయడము,
పరాస్త్రీని మన కన్న తల్లిగా చూసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటూ, మన అమ్మగా మాతృమూర్తిని ప్రేమిస్తూ, మన బిడ్డలుగా జగత్తునంతా కూడా ప్రేమిస్తూ, ఎప్పుడైతే ఇలాంటి మంచి స్వభావం కలిగిన గుణాలు నాకు ప్రసాదించు, చెడు వ్యసనాలను ఈ రోజే దహనం చేస్తున్నాను, దహన కణంలో వేస్తున్నానని మన మహావిష్ణువుకు స్మరణ చేసుకోవాలి. అప్పుడు మనలో మంచి ఇంద్రియాలు మనకు పరమాత్మ ప్రసన్నిస్తున్నారు. అది మనం చేసుకోవాల్సింది ఈ ఒక్క భోగి మంటలు. కాబట్టి ఎప్పుడు కూడా సంస్కారముతో, సద్భావముతో మనని 100 మంది దూషించినా, 1000 మంది దూషించినా, 100 మంది మనని కాదన్నా, నీ లక్ష్యం పూర్తి నెరవేరే వరకు నువ్వు ఎనికడు చేయకుండా ముందుకు నువ్వు గమ్యం చేరాలి. ఎవరో ఏదో అనుకుంటున్నారు, ఎవరో ఏదో చేస్తున్నారు, నేనేదో వెనకబడ్డాను, ఎందుకో నన్ను ముందరకు నడిపించడం లేదు, భగవంతుడు నాకు సహకారం లేదు, నేను ధర్మంగానే జీవిస్తున్నాను, నేను సత్యంగానే జీవిస్తున్నాను, నేను ఎప్పుడు అన్వేషణలే ఉన్నాను, నేను ఎప్పుడు కూడా మాట తప్పడం లేదు, నేను ఎప్పుడు భగవంతుని ముఖార విందంలోనే ఉన్నాను అని నీ హృదయ సాక్షిగా ఎప్పుడైతే అనుకుంటున్నావో నీకు ఎప్పుడు విజయాలే తప్ప అపజయాలు రావు. నీకు ఎప్పుడు విజయాలే, అపజయం వచ్చే మాటే లేదు. ఎందుకు? దృఢంగా నిశ్చయంగా నువ్వు ఉన్నప్పుడు ఎన్ని వచ్చినా కొంతవరకు. ఇప్పుడు ఏనుగు ఉంది, కుక్కలు మరుగుతుంటే వెనుక నుంచి ఏనుగు తోకతో అట్లా కొట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోతుందే తప్ప ఏనుగు నిలబడి వెనక్కి పోయింది లేదు. జ్ఞానవంతునికి అన్ని కష్టాలే, శిష్యునికి అడుగడుగున ఆటంకాలే. మొట్టమొదటిది శిష్యుడు ఎప్పుడు కూడా జ్ఞానముతో ఆ ఒక్క వచ్చినటువంటి కష్టాలంతా కూడా తన పిల్లగా భావించుకొని, తన బిడ్డగా భావించుకొని, తన కొడుకుగా భావించుకొని దాన్ని ఆహ్వానించాలి, దాన్ని దూషించకూడదు, దాంతో భయపడి వెనక్కిపోకూడదు. ఎప్పుడు కూడా ముందడుగుతోనే గమ్యం చేరాలి. అవి నిన్నేమీ చేయవు. అదేవిధంగా చేసి ఉంటే ఈరోజు మహాత్ములందరూ కూడా, శ్రీరామచంద్రుడు మహానుభావుడు కాలేడు, రాముడు మహానుభావుడు కాలేడు, శ్రీకృష్ణుడు మహానుభావుడు కాలేడు, ఎవరెవరు అనుకోండి వాళ్ళందరూ కూడా కాలేరు. ఎందుకు అవుతున్నారు? వాళ్ళందరి కష్టాలకు తట్టుకున్నారు కాబట్టి, గట్టెక్కారు కాబట్టి ఈ రోజు కూడా వాళ్ళు మహానుభావులై వాళ్ళు ఈరోజు ప్రపంచ శాంతిని పొందుతున్నప్పటికీ కూడా ఎవరికో తుచ్చమైన నా వంటి వారికి కొన్ని కోరికలు నెరవేరకపోతే కృష్ణుడు లేడని నిందిస్తున్నాం. నిందించిన కృష్ణుడు ఏమాత్రము కూడా ఆ నిందలకు కానీ, ఆ పొగడ్తలకు కానీ, ఆ అభిమానానికి కానీ కుంగేవాడు కాదు, లొంగేవాడు కాదు, భయపడేవాడు కాదు. అందుకే ఈరోజు ఆయన చిరంజీవిగా విరాజిల్లుతున్నాడు. కాబట్టి మనం అందరం కూడా దిగ్జయంగా, బాధలు వస్తూ ఉంటాయి, ధనము వస్తూ ఉంటుంది, బాధలతో మనం సతమతం అవుతూ ఉంటాం. అయినప్పటికీ మనం వచ్చిన పనిని మనం పూర్తి చేసుకునే వరకు ఏమాత్రం కూడా భయపడకుండా, జంకకుండా మన ప్రయత్నంలో ముందు గురుదేవుల్ని పెట్టి వెనక మనం నడుస్తూ, లేదు భక్తులమైతే భగవంతుని ముందు పెట్టి మనం వెనక నడుస్తూ, మనం ఎల్లవేళలా ఏదైతే చెప్పుతున్నామో లోపల ఒకటి బయట ఒకటి లేకుండా త్రికరణ శుద్ధిగా, త్రికరణ అంటే 3, త్రికరణ శుద్ధిగా మనము ఎప్పుడైతే నడవగలమో, ఎప్పుడైతే దాంతో మమేకమైతే ఖచ్చితంగా కూడా క్రియాత్మక స్వరూపుడైనటువంటి ఆ దత్తదేవుడు ముందుకొచ్చి మన శైలిని పట్టుకొని మన పిల్లోని ఏ విధంగా అయితే మనము నడిపించగలమో, మన పిల్లోనికి ఏ విధంగా అయితే విద్యాబుద్ధి నేర్పి ఆ పిల్లోనికి ఏదైతే కావాలో ఆ లక్ష్యాన్ని పూర్తి చేసే వరకు మనం వదలకుండా గమ్యం చేరే వరకు పంపిస్తున్నామో, ఆ విధంగానే దత్తాత్రేయుడు మనందరూ కూడా నడిపించే శక్తి ఆ దత్తదేవునికి ఉంది. కాబట్టి దత్తాత్రేయునిపై మనం నమ్మకం ఉంచుకొని
గురుదేవుల పైన నమ్మకం ఉంచుకొని, భగవంతుడి పైన నమ్మకం ఉంచి, మన భార్య పిల్లల పైన నమ్మకం ఉంచి, సమాజం పైన నమ్మకం ఉంచి, శత్రువును కూడా మిత్రులు చేసుకొని నడవగలిగే శక్తి ఒక మానవునికే పరమాత్మ ఇచ్చాడు. కాబట్టి మానవుని పైన మన మనసు లగ్నం చేయాలి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏదేదో మనలో దుష్ట ఆలోచనలు, దుష్ట బుద్ధులు, చింకిత జ్ఞానము అది పనికిరాదు. ఎల్లవేళలో కూడా మనము ఆ ఒక పరమాత్ముని సన్నిధానం చేరుకోవడానికి మనమందరం ప్రయత్నం చేయాలి. నిన్ననే ఒక చిన్న విషయం జరిగింది. అది మళ్ళీ మీ వరకు ఎంతవరకు వచ్చిందో నాకు తెలియదు. నాకు నిన్ననే ఒక మహానుభావులు కూడా ఫోన్ చేసి, అంతటి గొప్పటి మహాత్ముడు మనందరికీ మన నాన్నలు, మన జేజినాయనలు, మన జేజినాయనలు కూడా చూడలేదు, వినలేదు ఆ మహానుభావుని స్వామి వివేకానందను. అలాంటి స్వామి వివేకానందని కూడా ఈరోజు ఆయన శూద్రుడు అని నిన్న ఆయనది జరిగింది. అది స్వామి వివేకానంద జయంతి. స్వామి వివేకానంద జయంతి నేను జరిగితే తుచ్చమైన వాళ్ళు, కనీసము ఆయన కాలి గోటి కూడా సమానం కాని వాళ్ళు ఈరోజు స్వామి వివేకానందని నిందిస్తే ఇంకా మనబోటి వాళ్ళని ఈ ప్రపంచం ఉండగలిగిస్తుందా? కొంచెం కూడా అర్థము జ్ఞానం లేకుండా ఈరోజు మనందరికి కూడా మహానుభావుడు స్వామి వివేకానంద ఎన్ని 7 తరాలు కాదు కదా, దాదాపు ఇప్పుడు ఆయన 500-600 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మహానుభావుడు. అలాంటి వాణ్ణి ఈరోజు కనీసం నిన్న జయంతి రోజు ఆయన్ని కొద్దిగా మనసు నొప్పించారంటే నిజంగా మన అందరినీ మనసు నొప్పించేటువంటి గాయమైన మాట అది. కాబట్టి అలాంటి వాళ్ళు, చీడ పురుగు లాంటి వాళ్ళు ఈ రోజు కాకుండా ఏ రోజైనా అదే స్వామి వివేకానంద ఏదో ఒక రూపంలో వచ్చి వాళ్ళను సమర్థత చేసి వాళ్లకు మంచి జరిగేదానికి కానీ వాళ్ళపైన రాగద్వేషాలు పెంచడు, వాళ్లకు బుద్ధి కలిగే జ్ఞానాన్ని ప్రసాదించవలసిందిగా తెలియజేస్తూ, ఎందుకంటే ఒకరిని అనే ముందు మనము ఎవరు అని విచారణ చేయాలి ఎవరైనా కానీ. అలాంటి గొప్పవాడు. ఎందుకంటే ఈరోజు ఇంగ్లాండ్లో కూడా మన హిందూ సంప్రదాయం తీసుకొచ్చినటువంటి గనుడు ఆయన. అంతటి గనునికి అవమానాలు ఉంటే కనీసం ఆయన నేను చూడలేదు, మా నాయన చూడలేదు, మా జయనాయన చూడలేదు, మా జయనాయన చూడలేదు, మనం ఇక్కడ ఉన్నటువంటి సభాముఖంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు కూడా వాళ్ళ వంశాలు కూడా చూడలేదు. అంతటి గొప్ప మహాత్మున్నే నిందిస్తున్నారంటే నాబోటి వాడు ఎంత ఇక్కడ, మనమందరం ఎంత ఇక్కడ. ఎందుకంటే సంస్కారం లేకుండా, ఒక పరంపర లేకుండా ఇలా గురు పరంపరలో కూడా అమ్ముకుంటూ వస్తున్నారు. ఎందుకంటే ఒక నీతి నియమం లేకుండా ధర్మాధర్మాల్ని మంటగలుపుతూ వస్తున్నారు. ఏదో అంతా మాకు తెలుస్తుంది, మంచిదే, తెలియజేయండి, తప్పులేదు. కానీ ఒకరిని అనే ముందు మనం ఎవరని తెలుసుకోవాలి. ధర్మానికి విడ్డూరంగా ఎవరు నడవకూడదు. అది మనం చేస్తూ ముందుకు పోతూ ఉంటే ఎప్పుడైనా మనకు మంచి జరుగుతుంది, విజయం మనకు చేకూరుతుంది, లేదంటే కాదు. అదే విధంగానే ఇక చాలా వరకు కూడా మన అందరూ కూడా పరమాత్ముడు అనుగ్రహించినటువంటి ఒక మంచి పవిత్రమైన మానవ జన్మ మనకిచ్చాడు. ఈ మానవ జన్మ మామూలు జన్మ కాదు. ఇది అందరూ పదే పదే అనుకుంటూ ఉన్నారు, ఈ జన్మ ఎందుకు ఇచ్చాడు, ఈ జన్మలో నాకు సంతానం లేదు, ఈ జన్మలో నాకు ధనం లేదు, ఈ జన్మలో నాకు ఇల్లు లేదు, ఈ జన్మలో నాకు మాట లేదు, ఈ జన్మలో నాకు గౌరవం లేదు, ఈ జన్మలో నాకు వ్యాధిగ్రస్తునైనాను అని బాధపడుతున్నాడు. మానవా, నువ్వు వెనకడ చేసిన కర్మ ఈ రోజు అనుభవిస్తున్నావు తప్ప నీకెవరూ చేసినది కాదు. నువ్వు చేసుకున్నదే నువ్వు అనుభవిస్తున్నావు తప్ప ఇంకొకరు కాదు. దీనికి ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులము. ఎందుకంటే రోగగ్రస్తులమైనామంటే వెనకటి కర్మ,
ధనము లేక బాధపడుతున్నామంటే వెనకటి కర్మ, జబ్బుతో బాధపడుతున్నామంటే వెనకటి కర్మ, సంతానం లేక బాధపడుతున్నామంటే వెనకటి కర్మ, పంటలు పొలాలు రాకుండా అనుభవిస్తున్నామంటే వెనకటి కర్మ. అందుకే ఏం చెప్పాడు స్వామి వివేకానందని, నాయనా నువ్వెవరో ముందుగా తెలుసుకున్న తర్వాత, అందుకే నేను ఆ రోజు స్వామి రామకృష్ణ పరమహంసను ఒక క్వశ్చన్ అడిగాను, దేవుడు ఉన్నాడా అని అడిగాను. ఉన్నాడని చూపించిన తర్వాత నేను దేవుని నమ్మాను. అందుకే దేవుడు నన్ను ఈరోజు తనలో కలుపుకున్నాడు. దేవుడు ఎక్కడో మనందే ఉన్నాడు. అందుగలడు ఇందు లేడని సందేహం వలదు, ఎందెంత చూసినా అందందేగలదు. దేవుడు ఎక్కడున్నాడు? దేహమే దేవాలయం, నీ దేహమే దేవాలయం. ఈ ఆలయాన్ని నువ్వు చక్కదిద్దుకో. ఈ ఆలయంలోనే శివాలయం ఉన్నది, ఆ శివాలయంలోనే లింగం ఉన్నది, ఆ లింగంలోనే లింగ స్వరూపుడై దాగి ఉన్న గురుదేవుని కనుక్కో. గురుదేవునితో మమేకము కా. అందుకే శివోహం శివోహం శివోహం. శివుడు ఎక్కడెక్కడ ఉన్నాడు? అందరిలో శివుడు ఉన్నాడు. సీమ దూర సందు లేకుండా పరమాత్మ ఉన్నాడు. అలాంటి పరమాత్మని మనం ఎప్పుడు నిరంతరము స్మరణ చేయాలి, నిరంతరము ధ్యానం చేయాలి, నిరంతరము భజన చేయాలి, నిరంతరము సాధన చేయాలి, నిరంతరము అనుష్ఠానం చేయాలి, నిరంతరము చేతనైనంత వరకు సహాయ సహకారం అందించాలి. మనం జీవించున్నంత వరకు మనకు తోసిన సహాయం చేయండి. కానీ మనకు తెలియని, మనకు కలగని నష్టాలను ఎవరు కలిగించొద్దండి. చాలా వరకు ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, నిన్నటి కర్మనే ఈరోజు పోక అనుభవిస్తున్నాం. మళ్ళీ ఈరోజు చేసే కర్మ రేపటికి మిగులుతుంది. దాన్ని బాకీ పెట్టకుండా, దాన్ని మళ్ళీ స్టాకు చేసుకోకుండా వచ్చిన దాంతోనే ఆనందించండి. చాలా వరకు మనం ఇంకా ఏజ్ పెరిగిందే కానీ, వయసు వచ్చిందే కానీ జ్ఞానం రాలేదు. ఎందుకు రాలేదంటే, గొప్ప గొప్ప మహాత్ములు వాళ్ళందరూ పండితులైనారు, మనం కాలేకపోయాం. ఎందుకు కాలేకపోయినామంటే మనలో ఇంకా ఒక్కరి బుద్ధులు ఉన్నాయి, ఒక్కరి ఆలోచనలు ఉన్నాయి, దూరాలోచన మనకు లేదు, దుర్బుద్ధి మనలో పోలేదు, దుష్ట గుణాలు మనలో పోలేదు. కాబట్టి మనం అందరం కూడా చక్కదిద్దుకోవడానికి సద్గురువును చేరాలి, సద్గురువుతో జత కట్టాలి, సద్గురువుతో సేవ చేయాలి, సద్గురువుతో సద్గుష్టి నడపాలి, సద్గురువుతో సద్భావనతో మెలగాలి, సద్గుష్టితో మనం ఎప్పుడు కూడా కొన్ని పుణ్యక్షేత్రాలకు తిరగాలి, గురువుతో మనం ఎప్పుడు కూడా గుర్తెరగాలి, గురువు ఇచ్చిన మంత్రాన్ని గుణగాలి, గునిగిన దాంట్లో అర్థం ఉందా లేదని తెలుసుకోవాలి, తెలుసుకున్న దాంట్లో మళ్ళీ మనం అర్థం చేసుకోవాలి, మళ్ళీ ఒకసారి గురువుని చేరాలి. ఎందుకంటే గురువే సర్వలోకానం అన్నారు. గురువు అంటే మామూలు ఒక వస్తువు కాదు, ఆట వస్తువు కాదు. అది ఆడుకుంటే మీరే విధంగా ఆడుకుంటే ఆయన అదే విధంగా ఆడుకుంటారు, కానీ నష్టపోయేది మాత్రం మనమే. కాబట్టి ఎప్పుడు కూడా సద్భావముతోనే మెలగాలి. ఇంకొకటి 2025 మనకు ఇంగ్లీష్ సంవత్సరాల ప్రకారము, ఇంగ్లీష్ వాళ్ళ ప్రకారం అయితే మనకు ఈ నెల 1వ తారీఖు ప్రారంభమైంది. మన లెక్క ప్రకారం అయితే, మనకు తెలుగు సంవత్సరం ప్రకారం అయితే ఉగాది నుంచి మనకు ప్రారంభమవుతుంది. శాస్త్రోక్తంగా అయితే రేపు ఉగాది నుంచి కూడా 2025లో బ్రహ్మం గారి కాలజ్ఞం ప్రకారము మనం ఇంతకు ముందు కూడా పోయిన ఉగాదిలో కొన్ని విషయాలు మన లక్ష్మీరెడ్డి, వెంకటస్వామి, యోగారెడ్డి, వెంకటేశ్వర్లు, మన ఇస్కాల శిష్య బృందం వాళ్ళకు మనం 12 సంవత్సరం నుంచి కూడా పంచాంగ రీతి కొన్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అది మనకు ఆ నానుడిగా మనకు నడుస్తూ ఉన్నది. ఇప్పుడు కూడా మనకు కొన్ని కష్టాల్లో రావాల్సినటువంటి సమయము వస్తుందని చెప్తున్నారే తప్ప, ఎవరికైతే భగవంతుని పైన భక్తి ఉన్నదో, ఎవరికైతే భగవంతుని పైన ప్రేమ ఉన్నదో, ఎవరికైతే భగవంతుని సన్నిధానంలో నిరంతరం భగవత్ సేవ చేసుకునే వాళ్లకు ఎన్ని కష్టాలు వచ్చినా అవి మనని ఏమీ చేయవు, ఏమీ చేయవు. అవి మనము ఊరిక కూర్చుంటే అన్ని మనని ఎంటాడుతాయి. కాబట్టి గురువు ఉన్న వారికి గురు సేవ, గురువు లేని భగవంతుడు. ఎందుకంటే భగవత్ సేవ కూడా చాలా గొప్పది. భగవద్ భక్తులకు చాలా చాలా
అద్భుతమైనదని పరమాత్మ చెప్తూ ఉంటాడు. కాబట్టి మనం అందరం కూడా నిర్భయంగా రేపు వచ్చే ఎన్ని కష్టాలను రాని అని, ఎన్నెన్నో ఉడుకు రాని అని మనం నిరంతరము ధ్యానము చేయాలి. భగవంతునికి 2 చేతులెత్తి నమస్కరించాలి. భగవంతుని ఎడతెరపలేకుండా పొలం పైన ఎంత ధ్యాస ఉందో, ఎద్దు పైన ఎంత ధ్యాస ఉందో, మన శరీరం పైన ఎంత ధ్యాస ఉందో, మన భార్య పిల్లల పైన ఎంత ధ్యాస ఉందో, మన పిల్లలు ఏ విధంగా పెద్దవాళ్ళని ఎంత ధ్యాస ఉందో, అదే విధంగానే మనలో ధ్యాస లేకుండా నిరంతరము పరమాత్మని నారాయణ 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 అనే స్మరణ చేస్తూ నిర్భయంగా నిశ్చలంగా ప్రతిరోజు కూడా భోజనం ఉదయం భోంచేయకపోతే శరీరం ఏ విధంగా అయితే వణకడు వస్తుందో, మధ్యాహ్నం భోంచేయకపోతే ఇంకో రకంగా వణకడు వస్తుంది, అదేవిధంగా సాయంత్రం భోంచేయకపోతే శరీరమే సన్నగిల్లిపోతుంది. ఆ విధంగానే ఈ స్థూలానికే భోజనం వేయకపోతే ఇంత ఇబ్బంది ఉంది కదా, మరి లోపల సూక్ష్మం ఉంది. సూక్ష్మానికి కనీసము ఉదయం ఒక్కసారన్నా ఓం నమ శివాయ, లేదో నమో నారాయణాయ, లేదు మధ్యాహ్నం ఒక్కసారైనా సమయం దొరికితే, అది కాదు రాత్రికి ఒక్కసారైనా భోంచేసే ముందు, చేను నుంచి ఇంటికి వచ్చిన తర్వాత 2 సెకండ్లు 2 నిమిషాలు 5 నిమిషాలు గురుపుత్రులైతే గురువు ఇచ్చిన మంత్రాన్ని స్మరణ చేయండి. గురుపుత్రులు కాకపోతే భగవన్నామ స్మరణ ఏదో ఒక మంత్రాన్ని ఉచ్చారణ చేయండి. ఉచ్చారణ లేకుండా ఏది భోంచేయకూడదు వట్టిగా. ఇంకొకటి ఖచ్చితంగా గురుముఖంగా ఉన్న వాళ్ళు గురువు ఇచ్చిన మంత్రాన్ని చేస్తూ, గురుముఖంగా ఉన్నవాళ్ళు విభూతి ధారణ చేసి నొదిటిన బొట్టు పెట్టి భోంచే అది 2 ఊదికడ్డీలు అంటించి భగవంతునికి, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇవి 5 ఇవి 5, ఈ 5 ఎన్ని అయినాయి? 10 అయినాయి. ఈ 10ని ఏమంటారు? ఈ 10ని ఏమంటారు? దాన్ని గట్టిగా చెప్పు, వాళ్ళకని ఇరపడాలి కదా. గట్టిగా చెప్పు. పెళ్ళాం కోపం వచ్చి పిల్ల తిరుతావు, చిన్న తిరుతావా? లేదు చెప్తావు. ఇవి ఈ 5 కలిపితే 10. ఈ 10ని ఏమంటారు? మోహన్ రావు మధ్యలో ఎక్కుంటానని కనుకలేకపోయినా అనుకున్నా. మోహన్ రావు ఫస్ట్ మీద కూర్చోండి. ఈ కంపెనీ వారు ఎదురు కూర్చుంటే ఒక కంప పక్కన కూర్చుంటే పర్వాలేదు అనుకున్నాడు. దశేంద్రియాలు ఉంటారు. ఆ దశేంద్రియాలు మనలో ఉన్నటువంటి ఇంద్రియాల్ని మనం రోజు ఒకసారి ఇవి అన్ని కలసాలి. ఎట్లా కలసాలి? ఇట్లా అంటుకోవాలి. ఇట్లా అంటుకొని ఖచ్చితంగా ఉదయం నుంచి రాత్రి లోపల 2 నిమిషాలు కానీ 1 సెకండ్ కానీ టైం దొరికితే 1 గంట కానీ టైం దొరికితే 2 గంటలు కానీ టైం దొరికితే 3 గంటలు కానీ మనము స్మరణ చేస్తూ భగవంతునికి ఒక్కసారి దశేంద్రియాలతో స్మరించి, ఈ ఇంద్రియాలు నా దగ్గర రానియకుండా, నా దరి చేరకుండా, నీ పాదార విందములుగా సాక్షిగా నిన్నే ఎప్పుడు స్మరణ వచ్చేటట్టు నాకు ప్రసాదించమని పరమాత్మని వేడుకోవాలి. ఏదో మీకు పొద్దుబోక చెప్పేది, మేము నిరామయంగా, మనం కాదు మన వాళ్ళు మనకు నేర్పించిన బాట ఇది. కాబట్టి మనం ఎప్పుడు కూడా స్మరణ చేయండి. ఆపద వచ్చినప్పుడు భగవంతుని వేడొద్దండి. ఆపద వచ్చినప్పుడు భగవంతుని కొండకి ఎక్కొద్దండి. ఆపద వచ్చినప్పుడు భగవంతుని పిలిచొద్దండి. ఆపద వచ్చినప్పుడు గురువుని నిందించొద్దండి. ఆపద వచ్చినప్పుడు గురువుని ప్రేమించొద్దండి. ఎప్పుడు మనం చేయాలి? ఎప్పుడు ఒకే దాంతోనే ఉండాలి. ఒకటంటే ఏంది? ఏకం అయి ఉండాలి. ఒకే మనసుతో అంతఃకరణ శుద్ధితో మనం మమేకం కావాలి తప్ప, ఎప్పుడు పరమాత్మపైన ఒకటే నిశ్చయ స్థితిలో ఉండాలి తప్ప, మనకు ఆపదలను బట్టి భగవంతుల్ని స్మరించడము, ఆపదలను బట్టి గురువులను స్మరించడము, ఆపదలను బట్టి మనము పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము అది సబాబు కాదని మహాత్ములు చెప్తూ ఉన్నారు. అది కాబట్టి మనం అందరం కూడా ప్రతిరోజు ఇప్పుడు అప్పుడు ఎప్పుడు అనకుండా, ఎప్పుడు ఏ క్షణం ఏమైపోతున్నామో తెలియదు. కాబట్టి మనము అంత అయిపోయిన తర్వాత చివరి దిశలో ప్రాణం పోకుండా విలువలాడేటప్పుడు ఎవరైనా ఒక ఆయన వచ్చి అప్పుడు నువ్వు రామ అనుకో అంటే ఆ రామనానికి నోటికి రాదు, లేదంటే ప్రాణం పోతూ ఇబ్బంది పడుతుంటే
పురాణ కాలక్షేపం చేయమని పురాణం అక్కడ భగవద్గీత కానీ భజన కానీ చేస్తూ ఉంటారు. అంటే దాంట్లో వింటూ ఆయన వెళ్ళిపోవాలని. అలాంటప్పుడు ఆయనకి ఏమొస్తుంది? అది రాదు. కాబట్టి ఆ సమయం రాకముందే, ఆ మృత్యువు రాకముందే, ఆ బాధలు మనం పడకముందే, ఇప్పుడు బాగున్నప్పుడే నామస్మరణ చెయ్యాలి. భగవంతుణ్ణి మనం ఖచ్చితంగా కూడా భగవంతుడు దగ్గర కావాలి. భగవత్ బిడ్డల మనమంతా, భగవత్ పుత్రుల మనమంతా, భగవంతునికి ప్రియాతి ప్రియమైన శిష్యులు మనమంతా. కాబట్టి మనం ఎప్పుడు భగవంతుని మన దగ్గర ఉంచుకుంటే మనకి ఎలాంటి ఆపదలు వచ్చినా తునపాయంగా దాటిపోవచ్చు. కాబట్టి భగవంతునికి మనం ఎప్పుడు శరణాగతి కోరాలి. అలాంటప్పుడే భగవంతుడు మనకు ఆపద కాలమందు మనకి ఏ ఆపద రాకుండా తాను ముందుండి మనం నడిపించే శక్తి ఆ పరమాత్మునికే ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా సమయము మనం ఈరోజు చాలా తక్కువ టైం తీసుకొని, ఎందుకంటే రేపు పండగ ఉన్నది. మన వాళ్ళు ఇసుకాల వాళ్ళందరూ కూడా నిన్నటుంటే బాగా అలసిపోయారు ఇక్కడ కూడా. అందుకే ఈరోజు చాలా మంది తక్కువ, ఎందుకంటే పండగ సందర్భంగా చాలా తక్కువ ఉన్నాం. మనము ఉన్నంతలోనే ఈ సమయ పరిపాలన కూడా తీసుకొని ముందుగా దినాము బొట్టు పెట్టే వాళ్ళు ఎంతమందో చేయొద్దండి. రోజు బొట్టు పెట్టే శిష్యులు లేరు, భక్తులు లేరు, రోజు బొట్టు పెట్టేవాళ్ళు, రోజు బొట్టు పెట్టేవాళ్ళు, రోజు ఉదయం లేస్తే బొట్టు పెట్టేవాళ్ళు దింపండి. రోజు ధ్యానం చేసేవాళ్ళు ఎంతమందో చేయొద్దండి. రోజు ధ్యానం చేసేవాళ్ళు. ధ్యానం అంటే ఏమి? ధ్యానము అంటే ఏమి? ధ్యానము అంటే అర్థం కావాలంటే నేనేమో క్వశ్చన్ వేస్తాను. అది ధ్యానం వేరు, జపం వేరు కదా లక్ష్మీరెడ్డి. ఏమన్నది? ఎందుకంటే లక్ష్మీరెడ్డి చెప్పి రెడీగా ఉన్నా, నాకు ఇవ్వకుండా ఏమంటున్నాడు ఆయన, ఎందుకు ఆయన్నే వాడుకుంటున్నాడు అని. ధ్యానము అంటే ఏమి? ధ్యానం చెప్పు వీరయ్య, మైక్ తీసుకొని చెప్పు. ధ్యానము అంటే ఏమి అర్థం కావాలి. మంగమ్మ నువ్వు చెప్తావు, మైక్ ఇవ్వాలా? లే, అడగకుండా లేయడం మంచిదే కదా. ఒక స్వరూపాన్ని చూస్తూ ఉండి ఆ రూపాన్ని తన మనసులో నిలబెట్టుకొని ధ్యానించడమే. మనసు ఇతరత్రా పోకుండా ఆ రూపం పైన ఉండడమే ధ్యానం. భగవద్గీతలో 6వ అధ్యాయము అదే తెలియజేస్తుంది. ఆత్మ సంయమ యోగం అనే అధ్యాయం, సంయోగం. కాబట్టి ధ్యానము అంటే స్వరూపము. ఇప్పుడు ఇది రూపము. ఇప్పుడు రూపం చూస్తున్నారు, ఇక కొద్దిసేపు ఉంటే ఇది స్వరూపంగా మారిపోతుంది. ఆ స్వరూపం ఎక్కడ ఉంటుంది? మీరు ఏదైతే ఎన్నుకున్నారో, ఏ స్థానం అయితే ఎన్నుకున్నారో, ఏ ప్లేస్ అయితే ఎన్నుకున్నారో అక్కడ ఇది రూపము స్వరూపంగా మారుతుంది. ఆ స్వరూపాన్ని మళ్ళీ రేపు మీరు వచ్చే నెల వరకు మీరు ధ్యానంలో దాన్ని చూడాలి. ఎక్కడ ప్లేసు, ఎక్కడ స్వరూపం ఉండే ప్లేసు, ఎక్కడ మీరు అంతే అనుకున్నారు. ఇప్పుడు ఇది రూపము, ఎక్కడ స్వరూపం ఉండేది, ఎక్కడ ప్లేసు, ఎక్కడ ఉంటుంది? అది మనస్సులో ఎక్కడ పడితే అక్కడ మనస్సులో ఉంది. ఇప్పుడు మనస్సులో ఉంది. ఆ స్వరూపం కూడా మళ్ళీ ఈ రూపం కదా. ఇప్పుడు ఇది రూపము, ఈ స్వరూపం మళ్ళీ ఎక్కడ ఉంది? ఇక్కడ దీన్ని ఇప్పుడు యాడ్ పెట్టాలి, తీసుకుపోయి దీన్ని ఏదోసారి పాతి పెట్టాలి కదా. పాతి పెట్టాక చూడాలి. ఇప్పుడు అద్దము ఉంది, అద్దం కాడికి పోలే కదా. ఈ రూపము అద్దం కాడికి పోతే అదేమవుతుంది? ప్రతిబింబం కనపడుతుంది. ఒకవేళ అద్దం నీ దగ్గర ఉందనుకో ఇక్కడ పెట్టుకుంటావు, ఇలా ఉంటే ఇలా పెడతావు, అది లేకపోతే ఆడ పెడతావు. కాబట్టి రూపము మనం ఎక్కడైపోతుందో స్వరూపంగా మారాలి. అరూప స్వరూప గురూపమున కానా కాక లాక పోతివే అన్న రేపటి దినమున కానాక కన్నీరు విడతువే ఇందు జూతువోయన్న పరమందు జూతువోయన్న ఎందు చూచినను సందులేకను నిండి ఉన్నదోయన్న. ఆ స్వరూపాన్ని మనం ఎప్పుడు
ధ్యానములో నిలుపుకోవాలి. ధ్యానము అంటే వేరు, జపము అంటే ఏమి? ఏ మల్లికార్జున జపం అంటే ఏమి? జపము అంటే ఏమి? జపం జపం భగవంతు తలుచుకోవడమేనా? ఒకటి చెప్పు, ఏదో ఒకటి చెప్పు. ఇదన్నా చెప్పు, అదన్నా చెప్పు. భగవంతు తలుచుకోవడం చెప్పవయ్యా. భగవంతు తలుచుకోవడమా జపం అంటే ఏంటి? అంటే మీ ఊరు మీరు ఉంటే మంచిది, మళ్ళీ మా ఊరు తరగతి మాకు భంగం అవుతుంది పంచాయతీ. గురువు ఏదైతే నామాన్ని మనకి ఇస్తాడో ఆ నామాన్ని ముక్కులో శ్వాస ఏ విధంగా ఆడుతుందో ఆ విధంగా ఆ నామం నిరంతరము స్మరణ చేయడమే జపం. రైట్, వెరీ గుడ్. అది మల్లికార్జున జపించడమే జపము. ధ్యానం వేరు, జపం వేరు, అనుష్ఠానము. అనుష్ఠానం అదేంటి? అది నువ్వు ఎస్ అనుష్ఠానము ఉండాల్సిందే కదా. రైట్, చెప్పండి. మల్లికార్జున చెప్తే మళ్ళీ వచ్చే నెలకు రాడు. ఈ కంపగాలు పెట్టావు, మళ్ళీ ఈ పంచాయతీ పెడతావు కదా. భయం నా కొరకు నేను వచ్చేవాడికి గుర్తు వస్తాయి అనుకుంటాడు మళ్ళీ. గురువు కానీ శాస్త్రము కానీ ఏదైతే నీవు చేయవలనని చెప్తుందో ఆ చేయవలనని చెప్పేదే మనము ఆచరణ రూపంలో సూచించేదే అనుష్ఠానం. రైట్, కూర్చో. ఇప్పుడు అనుష్ఠానము అంటే ఒక నియమ నిష్ట. ఉదయం లేయడము, స్నానం చేయడం. ఉదయం లేచి ఏం చేయాలి? కాలకృత్యాలు పోవాలి. కాలకృత్యాలు పోసిన తర్వాత స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత ఏం చేయాలి? మనము గురువు ఏదైతే నీకు మంత్రోపదేశం చేశాడో దాన్ని నువ్వు ఒక పూజ మందిరంలో కావచ్చు, నువ్వు ఎన్నుకున్న ప్రదేశంలో కావచ్చు, ఇంకొక దగ్గర కావచ్చు, చక్కగా అలంకరణ విభుద్ధారణ చేసి మధ్యలో బొట్టు పెట్టుకొని చక్కగా దీపం అలంకరించి ఆ పూజా మందిరంలో నిట్టూరంగా కూర్చొని అక్కడ నువ్వు ఉన్నటువంటి అనుష్ఠానంలో ధ్యానము జపము చేసుకోవడమే నీదొక అనుష్ఠానము. నువ్వు చేసే పని దాన్ని అనుష్ఠానము అంటే. దాన్ని ఎప్పుడు కూడా ఒక్కసారి పెట్టుకున్నాక ఈరోజు చేసి రేపు తప్పకూడదు. దాన్ని అనుష్ఠానం అనరు. ఎప్పటి వరకు అది అనుష్ఠానము? ఎప్పటి వరకు ఉండాలి? అది నువ్వు ఉన్నంత కాలం ఉండాలి. ఈ దేహం ఉంది కదా, ఈ దేహం ఉన్నంత వరకు ఆకలి తప్పిక ఉన్నది కదా. ఈ దేహం ఉన్నంత వరకు దీనికి రోగాలు ఉన్నాయి కదా. ఈ దేహం ఉన్నంత వరకు దీనికి అన్ని మానవ అభిమానం ఉన్నది కదా, సుఖ దుఃఖాలు ఉన్నాయి కదా, రాగద్వేషాలు ఉన్నాయి కదా, ప్రేమ అభిమానం ఉన్నది కదా. కాబట్టి అంతవరకు కూడా మనం జీవించి ఉన్నంత వరకు దీని అనుష్ఠానాన్ని వదలకూడదు. అప్పుడు నువ్వు ఎవరిలో కలుస్తున్నావు? బ్రహ్మలో కలిసిపోతున్నావు. ఎవరిలో కలుస్తున్నావు? బ్రహ్మలో కలిసిపోతున్నావు. బ్రహ్మ ఎవరు? నువ్వు ఎవరిని అనుకున్నావు ఆయనే బ్రహ్మ. శివుని అనుకున్నావా శివుడే. రాముని అనుకున్నావు రాముల్లో కలిసిపోతావు. కృష్ణుని అనుకున్నావు కృష్ణులో కలిసిపోతావు. గురువుని అనుకున్నావు గురువులో కలిసిపోతావు. అమ్మని అనుకున్నావు అమ్మలోనే కలిసిపోతావు. అదే అనుష్ఠానం. నువ్వు ఏదైతే అనుకున్నావో దాన్ని అణువున చేసేదే అనుష్ఠానము. అనుక్షణము చేసేదే అనుష్ఠానము. అనుదినము చేసేదే అనుష్ఠానము. 6 నిమిషములు చేసేదే అనుష్ఠానము. అందరితో కలిసి చేసేదే అనుష్ఠానము. అందరితో మాట్లాడిచ్చేదే అనుష్ఠానము. ఇది చాలా గొప్పది రేది. కాబట్టి మనము చక్కగా దీన్ని విశ్లేషణ చేసుకున్నప్పుడే మన జన్మ సార్థకతమవుతున్నది. సమయం దొరికే సమయపాలన చేసుకోవాలి. మళ్ళీ రాలేము. రేపు మళ్ళీ పుణ్యం వస్తుందా? ఎల్లప్ప ఇసుకాయలు ఎల్లప్ప ఎక్కడున్నారు? ఇసుకాయలు ఎల్లప్ప మళ్ళీ రేపు పుణ్యం వస్తుందా? రేపు ఎప్పుడు? మళ్ళా నెలకు. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఈ జన్మకు వస్తావా? మళ్ళీ జన్మకు నువ్వు వస్తావా? మళ్ళీ పుణ్యానికి వస్తావులే. మళ్ళీ జన్మకు వస్తావా? మళ్ళీ జన్మకు వస్తావా నువ్వు? తెలియదు. కానీ పుణ్యం మాత్రము పెద్దలు చెప్పినారు, పంచాంగం చెప్పింది, క్యాలెండర్ చెప్పింది, నువ్వు చెప్తున్నావు. కానీ నీవు కూడా మళ్ళీ రేపు ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. రేపు నువ్వు ఉంటున్నావో లేదో. కాబట్టి ఈ రోజే నువ్వు అనుష్ఠానాన్ని
మొదలు పెట్టాలి. ఇప్పుడే నువ్వు నీ గమ్యము చేరడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చీకటి అయింది కాబట్టి బల్బులు వేసాం. పగులు ఎవరైనా బల్బులు వేస్తే ఏమంటారు? మనని తిక్కోడు అంటారు. అదే టౌన్లో అయితే పగులు రాత్రి వెలుగుతుంటాయి, కానీ ఇప్పుడైతే కాదు కదా. కాబట్టి మన జ్ఞానం ఇచ్చాడు. మనం ఇప్పుడే మనం వెతుక్కోవాలా లేదా? ఇంకెప్పుడే వెతుక్కోవాలి? ఇంకా టైం ఉంది. ఎంత టైము? బిడ్డ పెళ్లి కావాలా, బిడ్డ పెళ్లి అయిపోయా, బిడ్డ పెళ్ళి బిడ్డ పిల్లలు కావాలా, పిల్లలు అయిపోయారు, పిల్లలు అయిపోయినాక పిల్లల చదువు కావాలా, అదే అయిపోయినాక ఇప్పుడు ఏముంది? మళ్ళీ ఆ పిల్లలకి మళ్ళీ మన వాళ్ళకి పెళ్లి చేయాలా, ఆ మన వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతే మళ్ళీ ఏముంది? ఇదే రాను పోనే సరిపోతుంది. కానీ నీ రస్తకు వెతుక్కో. అందుకే వస్తావు పోతావు నా కొరకు, వచ్చి కూర్చున్నాడు నీ కొరకు. వస్తావు పోతావు నా కొరకు, వచ్చి కూర్చున్నాడు నీ కొరకు. ఎప్పుడు నువ్వు ఎంతసేపు ఉన్నా కానీ ఎవరి గురించి విచారిస్తున్నావు, కానీ నిన్ను గురించి విచారణ చేసుకో. తెలియదు కదా, ఇంకా మళ్ళీ దావా తప్పిపోతున్నాం కదా. కాబట్టి మనం అందరం కూడా నిర్భయంగా స్మరణ చేయండి. విభూతి ధారణ శిష్యులు కావచ్చు, భక్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, విభూతి ధారణ చేసే వాళ్ళు చేయొద్దండి. నేను ఎందుకు అడుగుతున్నాను అంటే, మిమ్మల్ని ఏదో పొద్దు ఒక్కది అడిగేది, దాని మహిమ ఏదో మీకు ఇంటే చెప్పగలను. రోజు విభూతి ధారణ చేసేవాళ్ళు, రోజు విభూతి ధారణ చేసేవాళ్ళు రోజు చేయాలి. ఎందుకంటే దింపండి, ఎందుకు చేయాలి అంటున్నానంటే, ఒక్క సెకండే అవసరమైతే మీరు చేయకపోతే మనం కష్టజీవులము. మనము రెక్కాడిని డొక్కాడేది. మీరు పోయేటప్పుడు బీడి తాగే వాళ్లకు అగ్గి పెట్టే బీడి కట్ట ఏ విధంగా జోగులు ఉంటుందో అదే విధంగానే మీరు ఏమి కూడా అనుకోకుండా, అమ్మగారు కావచ్చు, నాన్నగారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీకు వీలు లేకపోతే ఒక చిన్న డబ్బిలో కుంకుమ, ఒక చిన్న విభూతి పండు మీ దగ్గర ఉంచుకోండి. మీరు కళ్ళం తోటలో ఉంటే కళ్ళం తోటలో ఉంచుకోండి. మీరు బోరు ఉంటే బోర్ దగ్గర ఉంచుకోండి, బోరు మోటార్ దగ్గర, లేదు మీ జోబులో ఉంచుకోండి. రోజు ఉదయం లేస్తేనే క్రమము తప్పకుండా ఒక 6 నెలలు ఎవరైతే, నేను ఈ రోజు నుంచి మొదలుకొని 6 నెలలు ఎవరైతే విభూతి ధారణ చేసి చక్కగా బొట్టు ధరించి మీరున్న ప్లేస్లోనే, ఏ ముఖమన్నా కావచ్చు, అది ఉత్తరము కావచ్చు, దక్షిణం కావచ్చు, పరమట కావచ్చు, ఏదైనా కావచ్చు, తూర్పు కావచ్చు, దానికి ఏది కాదు, ఏ దిక్కు లేదు. నీ దిక్కు సరిగుండి, నీ మనసు సరిగుండి ఒక్కసారి ఆ విభూతారణ చేసి మనస్సాక్షిగా సూర్యచంద్రాలకు నమస్కరించి, భూమాతకు నమస్కరించి నీ పని నువ్వు మొదలుపెట్టు. నీకు ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా ఆ సూర్యచంద్రాదులు సాక్షిగా నేను చూసుకోగలరు. కాబట్టి మీరు చేయగలగాలి. మనం ఎంతసేపునే దీన్ని చేయలేము. గ్యాస్ ట్రబుల్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి 6 గంటలు అపాయింట్మెంట్ తీసుకుంటున్నాము. షుగర్ వస్తే 9 గంటలు అపాయింట్మెంట్ తీసుకుంటున్నాము. బీపీ వస్తే అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ దగ్గర ఎదురు చూస్తున్నాము. కానీ ఒక సెకండ్ కూడా మనం బొట్టు పెట్టుకోవడానికి మన మనసు ఒప్పుకోవడం లేదు. బొట్టులో ఏముందంటే అద్భుతమైన మహిమ ఉన్నది, అద్భుతమైన శక్తి ఉన్నది. విభూతి ధారణలో ఏమున్నదంటే, గురుపుత్రులే కాదు ఎవరైనా పెట్టుకోవచ్చు. అది గురుపుత్రులైతే గురువు ఇచ్చినంత చేసుకోవాలని ఉంటుంది. కానీ ఎందుకు శివుడు శ్మశాన వాటికలో భస్మాన్ని, కాలిన భస్మాన్ని విభూతి ధారణ ఎందుకు చేశాడు అంటే, దానికి ఒక కథ ఉన్నది. కాబట్టి టైం లేదు. మీరు దయ ఉంచి చక్కగా ఇక నుంచి కూడా గురుపుత్రులు కావచ్చు, భక్తులు కావచ్చు, స్త్రీ పురుష భేదము లేకుండా మన చిన్న పిల్లలకు కూడా, పురిటిలో పుట్టిన పిల్లవానికి కూడా ఖచ్చితంగా మీరు విభూతి పెట్టి బొట్టు ధరించండి. ఆ ఇల్లే మనకు శివాలయం అవుతుంది, మన దేహమే దేవాలయం అవుతుంది, మన నొదిటే అయోధ్య అయిపోతుంది. కాబట్టి మీరు దీన్ని ధరించాల్సిందిగా తెలియజేస్తూ, మీరు అందరూ కూడా చక్కగా దీంట్లో అద్భుతమైన మహిమలు ఉన్నాయి. మనం ఎక్కడో భారతం చదవాల్సిన పని లేదు, భాగవతం చదవాల్సిన పని లేదు, మనం పెద్ద పెద్ద చరిత్రలు చదవాల్సిన అవసరం లేదు. మనకు వచ్చి రాని వాళ్ళం కనుక, కష్టజీవులం కనుక, మనం చేసుకుంటే తినాలా లేకపోతే లేదు కనుక, పుణ్యక్షేత్రంలో మనం పోలేము కనుక, నువ్వు ఉండే దాంట్లోనే నువ్వు ఏ పని చేస్తున్నావో దాన్నే, ఇదే కైలాసం అనుకో, ఇదే శ్రీశైలం అనుకో, ఇదే భద్రాద్రి అనుకో, ఇదే తిరుపతి అనుకో. గురుముఖంగా చేయండి. తర్వాత అమ్మ నాన్నను ఖచ్చితంగా కూడా
అమ్మ నాన్నను కూడా మనం ఖచ్చితంగా వాళ్ళ సేవ చేసే బాధ్యత మన పైన ఉన్నది కనుక వాళ్ళని కూడా మనసు ఒప్పించకుండా సేవ చేయవలసిందిగా తెలియజేస్తూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. 2 నిమిషాలు ముందుగా మన అల్లు నారాయణ రెడ్డి, ఎందుకంటే పాపం ఎంతో దిగ్నాస్తుడికి వచ్చాడు, 2 నిమిషాలు ఆయన చెప్పి ఆ తర్వాత మన వీరేస్వామి కూడా ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు చెప్తున్నాడు. ఆ తర్వాత పీఠం కూడా తయారవుతుంది. అంతలో మనకు నారాయణ, వెల్లప్ప భజన బృందం వాళ్ళు కూడా వచ్చినారు. వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాము. తొందరగా ముగించుకోవాలి, 12 కల్లా అన్ని కార్యక్రమం ముగించుకొని, ఎందుకంటే పండగ ఉంది. అమ్మగారు పండగ చేస్తేనే మనం ఉదయం కూడా భోంచేవలసిందిగా మనకు సమయము సరిపోతుంది. కాబట్టి అందరం కూడా త్వరగా టయాన్ని త్వరగా